కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నామినేటెడ్ పదవుల్లో చాలామంది కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇదొకటైతే ఏందో అసలు వంగవీటి రాధా గారికి ఏదో గుండె నొప్పి వచ్చింది, కొంచెం అస్వస్థతకు గురయ్యారు అనేటటువంటి వార్త అందరినీ కూడా కాస్త ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందంటారు బ్రహ్మనాయుడు? ఒకటి రాజు నామినేటెడ్ పదవులు చూస్తే మనం చూసాం 20 కార్పొరేషన్లు ఇచ్చారు. అందులో జనసేనకు 3, 1 బీజేపీకి, 16 తెలుగుదేశానికి ఆ కార్పొరేషన్ కింద మెంబర్లు కూడా ఇచ్చారు. అయితే చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు, తెలుగుదేశంలో పెట్టుకున్నారు, జనసేనలో ఎక్స్పెషల్లీ ఎవరైతే సీట్లు కోల్పోయారో, ఎందుకంటే జనసేన 21కే పరిమితమైంది. దాదాపు ఇంకొక 40-50 నియోజకవర్గాల్లో సీట్లు ఎక్స్పెక్ట్ చేసి ఎంతో కొంత ఎఫర్ట్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కాస్త ఎక్స్పెక్ట్ చేశారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా మరి వారికైతే ఒకటే వచ్చింది కార్పొరేషన్ చైర్మన్. సో అది కొంత అసంతృప్తులు కొంతమంది వస్తూ ఉన్నారు బయటికి. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇంకొన్ని నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కాబట్టి మరి వాటిలో ఏమైనా అకామిడేట్ చేస్తారేమో. స్థానిక సంస్థలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి కాబట్టి మరి ఇప్పుడే ప్రభుత్వం వచ్చి 4 రోజులు అయింది కాబట్టి మరి ఇప్పుడే దాని మీద ఏం చెప్పలేము. ఇంకో విషయం, ఈ వంగవీటి రాధా గారికి సంబంధించి వచ్చేసరికి ఆయన మొదటి నుంచి కూడా చాలా సౌమ్యులు. వంగవీటి మోహన్ రంగా కుమారుడిగానే ఇప్పటికీ ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి. దురదృష్టవశాత్తు 2009లో ప్రజారాజ్యం జాయిన్ అయిన క్రమంలో 800 ఓట్లతో ఓడిపోయారు. అప్పుడు లోకల్గా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి రోడ్ రోలర్ గుర్తు మీద పోటీ చేయడం, దాదాపు ఆ గుర్తు మీద 2000 ఓట్లు రావటం. ఎందుకంటే రైల్ ఇంజిన్, రోడ్ రోలర్ ఇది 2 కూడా కలిసే ఉంటాయి కాబట్టి ఆయన ఆ రోజు ఓటమి 14లో వైసీపీ నుంచి పోటీ చేసి 14 ఓడిపోయారు. ఇక అనూహ్యంగా 2019లో వంగవీటి రాధా గారు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. పోటీ చేస్తారు అని అందరూ అనుకున్నప్పటికీ రాధా గారు మరి పోటీకి నిరాకరించారు, పోటీ చేయలేదు. కూటమికి ఆ రోజు తెలుగుదేశానికి ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు తెలుగుదేశం మరి ఓటమి చెంది వైసీపీ 150 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆఫర్ ఇచ్చారు రాధా గారికి, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తా ఉన్నారు, ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే ఆయనకు అన్ని పార్టీలో కూడా మంచి మిత్రులు ఉన్నారు. ఆయనకి ఎవరికి కూడా ఆయన శత్రువు కాదు, అజాత శత్రువు. ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే రాజు, ఈరోజు బెజవాడ ఎంత ప్రశాంతంగా ఉంది అంటే దానికి కారణం వంగవీటి రాధా. తన పగని, ప్రతీకారాన్ని, తన తండ్రిని చంపినటువంటి వారందరినీ కూడా ఆయన ఆ రోజు 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ వదిలేశాడు. తనలాగా ఎవరు కూడా తండ్రి లేకుండా పెరగకూడదు, తండ్రి లేకుండా ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఫ్యాక్షన్ని వదిలేశాడు. చాలామంది ఆయన్ని చేతగానోడు అన్నారు, రకరకాల మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఈరోజు బెజవాడ ఎంత ప్రశాంతంగా ఉందంటే బికాస్ ఆఫ్ వంగవీటి రాధాకృష్ణ, సన్ ఆఫ్ వంగవీటి మోహన్ రంగా. అయితే మరి ఆయన 2024లో మరి కూటమి తరపున ఆయన ప్రచారం చేశారు. 24 కూడా సీట్ అడగల, ఆయన సీట్ అడగకుండా ప్రచారం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రామిస్ కూడా చేసినట్టున్నారు ఎన్నికల ముందు, ఆయనకి ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తారని. మరి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. మరి ఆయన భవిష్యత్తు ఏంటనేది అటు వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు ఆందోళన చెందుతూ ఉన్నారు. తీరా చూస్తే ఆయనకి నిన్న తెల్లవారుజామున గుండె నొప్పి వచ్చిన మాట వాస్తవం. విజయవాడలో హెల్ప్ హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యారు, చికిత్స పొందుతున్నారు. 48 గంటలు తర్వాతనే ఆయన మరి హాస్పిటల్ నుంచి విడుదల చేసే పరిస్థితి, రిలీవ్ చేయొచ్చు అని డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యం అయితే నిలకడగా ఉంది, వచ్చింది అయితే గుండె నొప్పి. అది ఇక్కడ ఇంకో క్లారిటీ ఏం రావాలంటే